స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. జమ్మూ కాశ్మీర్ పెహలాగ్రామ్లో జరిగిన ఉగ్ర దాడిలో మసూదన్ చనిపోవడం పట్ల అయితే మొత్తం అంతా కూడా కావాలే కాదు, మొత్తం బెంగళూరులో ఉన్న మసూదన్ ఫ్రెండ్స్ అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చేయడానికి అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉగ్రవాద దాడి జరగడం, చనిపోయిన 26 మందిలో మసూదన్ ఉండడంతో వాళ్ళంతా కూడా జీర్ణించుకునే పరిస్థితి. ప్రస్తుతం నేను కావల్లో ఉన్న మసూదన్ ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ మొత్తం బంధువులు అలాగే ఫ్రెండ్స్, మసూదన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నిన్నటి వరకు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పలేని పరిస్థితి, వాళ్ళందరికీ హార్ట్ అటాక్ ఉండడంతో చెప్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందని వాళ్ళు కూడా చెప్పలేదు. నిన్న రాత్రి విషయాన్ని తెలియజేశారు. ఒక పక్క అక్కడంతా కూడా పూర్తిగా రోదనలతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మసూదన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సార్ నమస్తే, మీ పేరు? కరుణాకర్. ఎక్కడ మీరు బెంగళూరులో కలిసి పనిచేస్తారా? యా, బెంగళూరులో కలిసి పనిచేసేది కాదు, మా రిలేషన్ వచ్చింది 25 ఇయర్స్గా ఉంది. సో ఇంజనీరింగ్ కలిసి చేసినాము. ఆ తర్వాత కూడా మేము కలిసే ఉంటున్నాం. మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కన పక్కనే ఉండేది. సో ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ మీరు? నేను సండే ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక ఒకసారి కాల్ చేశాను. సో ఇట్లా వెళ్తున్నామంటే నేను చెప్పాను, హై ఆల్టిట్యూడ్ ప్లేస్ కదా, యూ హ్యావ్ టు టేక్ సమ్ అదర్ కపుల్ ఆఫ్ మెడిసిన్ తీసుకెళ్ళు, జస్ట్ బ్రీతింగ్ వాళ్ళ ప్రాబ్లంగా అట్లా అనిపించినప్పుడు వేసుకోవచ్చు, ఆల్టిట్యూడ్ హై అన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తుంది అలా అని చెప్తే సరే అనేసి తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళ వైఫ్తో మాట్లాడితే కూడా తీసుకున్నారు అన్నాడు. సో అదే లాస్ట్ మాట్లాడడం అండి. ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ అప్ విత్ హెల్ప్ డెస్క్. 2-3 నెంబర్లు ఉన్నింది. వాళ్ళు కాల్ చేస్తూ ఉంటే వాళ్ళకి రావు అనే నేమ్తో, మధుసూదన్ రావు అనే నేమ్తో ఎవరు రిజిస్టర్ కూడా కాలేదు. రావు అనే నేమ్ ఎండ్స్ విత్ రావు. సో అట్లా 2-3 ఉన్నారు కర్ణాటక నుంచి. సో వాళ్ళు సేఫ్గా ఉన్నారు, జస్ట్ మైనర్ ఇంజురీస్ అన్నారు. సో నేను ఇట్లే సేమ్ ఏమి కాదు అట్లనే వాళ్ళ సిస్టర్స్ కూడా నేను చెప్పాను. బట్ ఆ రోజు నైట్కే కన్ఫర్మ్ అయిపోయింది ఇది ఇట్లా అయిపోయింది అనేసి. మీకు ఎలా తెలిసిందండి? మీరు కూడా న్యూస్లో చూసారా? న్యూస్లో కాదండి, మేము డైరెక్ట్గా కాల్ చేసాము. సో అక్కడ ఉండే 3 ఫ్యామిలీస్ వెళ్ళారు. ఓకే, సో వన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే ఇది పరిస్థితి అన్నారు. అంటే పిల్లలు, అంటే మీరు అడిగే వివరాలు అడిగారు కదా వాళ్ళందరినీ, అంటే ఆ టైంలో పిల్లలు కానీ లేదా వాళ్ళ వైఫ్ కానీ ఆ టైంలో ఏం చేస్తున్నారు? See, I don't know about exact how it happened and all, but what I understood from the kid, right, who is of 8th grade. Okay, so బాబు చెప్పడం ఏమంటే ఆఫ్టర్ షూటింగ్ అయిన తర్వాత they took around 5 hours for airlifting. Okay, so but all this I don't know how it happened. వన్స్ ఇప్పుడు ప్రతి ఒక్క ఏరియా కూడా హై రిస్క్ ఇలాంటివి అన్నప్పుడు టూరిస్ట్ స్పాట్ అంటే ఎనీవేర్ ఇన్ సౌత్ ఇండియా యూ గో, దెర్ విల్ బి సమ్ సెక్యూరిటీ, వెదర్ హీ హ్యాస్ అ గన్ ఆర్ నాట్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ వాట్ హ్యాపెండ్ హియర్? నో సెక్యూరిటీ, నథింగ్. ఓకే, అది ఎలాంటి ప్లేసు? అది ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదండి. వీఆర్ లేమెన్, వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హౌ ద గవర్నమెంట్ వర్క్ ఎలా జరుగుద్ది అనేసి. బట్ స్టిల్ ఎవ్రీ వన్ హ్యాస్ దీస్ క్వశ్చన్స్. ఓకే, సెక్యూరిటీ ఎందుకు లేదు? ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినాక అది అట్లీస్ట్ అప్డేట్ చేయాలి కదా. మిలిటరీ వచ్చింది, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి, టేక్ ఓవర్ చేసుకోవాలి. వై ఇట్ నాట్ హ్యాపెండ్? ఇఫ్ ఇట్ హ్యాపెండ్, వాట్ టైమ్ ఇట్ హ్యాపెండ్? యూ పుట్ అక్రాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. ఓకే, ఇప్పుడు చేసే యాక్షన్స్ అంతా ఇవంతా రెసిప్రోకల్. జరిగిన దానికి ఇది చేయడం. హౌ యూ కెన్ అవాయిడ్ హ్యాపెనింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ ఫ్యూచర్? వాట్ యాక్షన్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ యాజ్ ఎ గవర్నమెంట్? మీకున్న సమాచారం ప్రకారం, అంటే వాళ్ళ వైఫ్తో మాట్లాడారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళ మిగతా వాళ్ళతో మాట్లాడారు, అది ఏం జరిగిందని మీకున్న సమాచారం? అది తెలీదండి. సో యాక్చువల్లీ చెప్పడం ఏమంటే, సో వాళ్ళంతా డౌన్, షూటింగ్ జరుగుతూ ఉందంటే డౌన్లో ఉన్నారంట. ఓకే, ఆ తర్వాత ఒక అతను వచ్చింది, అడిగారంట, ఆర్ యూ ముస్లిం ఆర్ నాన్ ముస్లిం? ఓకే, సో బిఫోర్ హీ స్టార్ట్ ఆన్సరింగ్ ఓన్లీ దే షాట్ హిమ్. పక్కన మసూదన్ గారి భార్య కూడా ఉన్నారు అని చెప్తున్నారు. కాకపోతే వైఫ్ కిడ్స్ని ఎవరిని ఏం చేయలేదంట అండి. మసూదన్ గారు అంటే ఒక జనరల్ టూరిస్ట్, ఒక టూరిస్ట్ని ఇలా చంపడం అనేది చూస్తుంటే జస్టిస్ ఏం చేస్తే దీనికి జస్టిస్ ఉంటుందని మీరు భావిస్తున్నారు? See, it is what they are thinking, right? What their intention before planning all this, right? So if their intention is just to create some kind of fear in the human people mind, right, then it served their purpose.
Government has to do what they have to do. Okay, but killing people, నార్మల్ పీపుల్, ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్ అనుకోండి, సో ఇట్ ఈస్ వీ కెన్ అండర్స్టాండ్, ఓకే దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, అండ్ బట్ హీ డజంట్ నో హూ దట్ పర్సన్ ఈజ్ అండ్ దట్ పర్సన్ డజంట్ నో హూ హీ ఈజ్. ఓకే, ఎట్లా కిల్ చేయాలి? షూట్ చేసేది కూడా అన్నిసార్లు బుల్లెట్స్, వాట్ ఈస్ దట్? ఓకే, సో గవర్నమెంట్ ఆల్సో దే షుడ్ నాట్ థింక్ ఎనీథింగ్. ఓకే, దే హ్యావ్ టు టేక్ స్టన్ యాక్షన్. ఒక ప్రచారం జరుగుతుంది, నిజమా కాదు మీకే తెలియాలి. అంటే ఒక అరౌండ్ 15 బుల్లెట్స్ వరకు మ్యాగజైన్ చేశారని చెప్తున్నారు, నిజమేనండి? దట్ వీ డోంట్ నో అండి. అది వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్, దట్ ఆల్సో యాజ్ ఎ మీడియా యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్. ఇన్ కాశ్మీర్ కథనాలు చాలా వస్తున్నాయి. అంటే అంత బేసిక్గా అందరినీ ఏం చేస్తారంటే మాకున్న సమాచారం పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్ చేశారు అని చెప్తున్నారు వాళ్ళని. సో మసూదన్ గారు ఏమన్నా అంటే ఏదైనా ఎదురు తిరగడం కానీ అట్లా ఏమైనా చేసుకుంటారా? అంటే ఏమన్నా మీకున్న చేస్తే ఎదురు తిరిగేదానికి లేదు కదండి. మార్నింగ్ 7 o'clock పోస్ట్ మార్టం అయింది. సో దే టుక్ అరౌండ్ 11 o'clock టు సెండ్ ద రైట్ రిమైన్స్. సో చాలా బాధాకరమైన విషయం. ఎవరూ జీవించుకోలేకపోతున్నారు, తల్లిదండ్రులే కాదు, స్నేహితులు, బంధువులు ఎవరు కూడా ఇక్కడ ఎవరిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఎంటైర్ కావల్లో చాలామంది చుట్టుపక్కల స్థానికులే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రస్తుతము మసూదన్కి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరిని కూడా ఆపే తరం అయితే కనబడటం లేదు. అసలు అందరికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే మసూదన్ తండ్రిని ఆయన అయితే ఓదార్చే పరిస్థితి అస్సలు కనబడడం లేదు. ప్రస్తుతానికైతే పోలీసులు అధికారిక లాంఛనాలతో ఏదైతే డెడ్ బాడీ ఉందో దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఖననం కూడా ఈరోజు సాయంత్రం చేయబోతున్నారు. మొత్తం అంతా కూడా ఒక హృదయదారకమైన వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ఎవరిని కదిలించినా కూడా మసూదన్ మంచితనం గురించి చెప్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తికి ఇలా జరగడం అనేది కూడా తీవ్రంగా కలిసివేస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ చాలా గట్టిగా ఉంటే తప్ప ఆయన మరణానికి న్యాయం జరగదనేది బంధువులు, స్నేహితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, కావలి నుంచి.